ప్రస్తుత తరుణంలో మధుమేహం, రక్తపోటు, క్యాన్సర్ వంటి వివిధ వ్యాధులు ప్రజల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. వీటి నుంచి ఉపశమనం కలిగించేలా శ్రీ పద్మావతి మహిళా వర్సిటీ విద్యార్థినులు పరిశోధనలు చేస్తున్నారు. గాయాలను నయం చేయడానికి టిష్యూలను తయారు చేశారు. బయోసిరమిక్, బయో మెటీరియల్తో పాటు ఔషధ మొక్కల నుంచి తీసిన రసాలతో ఉత్పత్తులను రూపొందిస్తున్నారు. ఫ్రీ క్లినికల్ ట్రయల్లో భాగంగా జంతువులపై ప్రయోగించి ఉత్తమ ఫలితాలు సాధించారు. పరిశోధన తీరు, వాటి ఉపయోగాలను వారి మాటల్లోనే విందాం. తిరుపతి మహిళా విశ్వవిద్యాలయం ఫార్మసీ విద్యార్థినులు అరుదైన ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. తమ పరిశోధనలతో ఇప్పటివరకు ఆరోగ్య విభాగాల్లో చికిత్సకు అవసరమైన స్థాయిలో మరింత మెరుగైన వైద్య చికిత్సలు అందించడానికి వీలుగా వివిధ రోగాలకు సంబంధించి వారు చేసిన పరిశోధనల్లో తయారైన ఉత్పత్తులకు సంబంధించి ఇప్పటికే ప్రాచుర్యం పొందుతున్నాయి. వాటికి సంబంధించి ఆ విద్యార్థినులు పేటెంట్ కూడా సాధించారు. అసలు ఈ ఫార్మసీలో ఎలాంటి పరిశోధనలు చేశారో, ఆ పరిశోధన ద్వారా వచ్చిన ఉత్పత్తులు మానవాళికి ఏ విధంగా ఉపయోగపడతాయి, ఎలాంటి రోగాలపై వాళ్ళు పరిశోధనలు చేశారు, వారు చేసిన పరిశోధనల ద్వారా రోగాలకు సంబంధించి చికిత్స అందించడానికి వీరు చేసిన ఉత్పత్తులు ఎలా ఉపయోగపడతాయి, ఈ విషయాలు తెలిసేందుకు మన దగ్గర మహిళా విశ్వవిద్యాలయంలో ఎంఫార్మసీ అదేవిధంగా పరిశోధక విద్యార్థులు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని తెలుసుకుందాం. హైదరాబాద్కు చెందిన పరిశోధక విద్యార్థి మహిళా విశ్వవిద్యాలయంలో పరిశోధన చేస్తున్నారు. ఈ స్కాఫోల్డ్ సంబంధించి మీరు ఎలాంటి పరిశోధనలు చేశారు, అసలు ఆ పరిశోధన చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది? మేము యూజ్ చేసిన కాంపోనెంట్స్ ఎముకల దృఢత్వానికి ఉపయోగపడుతున్నాయి. అదే దానిలో ఉన్న అయాన్స్ని చర్మం మీద అయ్యే పుండ్ల మీద యూజ్ చేయడానికి ఎలా ఉంటుంది అని ఒక ట్రయల్ చేశాము. ఎలుకల మీద చేస్తుంటే అది కొంచెం సక్సెస్ అయ్యాయండి. సో దీని ద్వారా మేము పేటెంట్ కూడా ఫైల్ చేసాం. ఎలాంటి మీరు స్కాఫోల్డ్స్ ఇప్పటివరకు గతంలో ఉన్నాయి కదా, మనకు బయట మామూలుగా దొరుకుతున్నాయి, కానీ మీరు తయారు చేసిన స్కాఫోల్డ్ కు బయట ఉన్న అందుబాటులో ఉన్నదానికి ఏంటి వ్యత్యాసం అంటారు? ఇంతకు ముందు బోన్ టిష్యూ ఇంజనీరింగ్ మీద చేశారు, కానీ మేము ఈ మెటీరియల్ 3D ప్రింటింగ్ యూజ్ చేసి స్కిన్ టిష్యూ ఇంజనీరింగ్ మీద ట్రై చేస్తున్నామండి. ఈ మెటీరియల్స్ తోని స్కిన్ టిష్యూ ఇంజనీరింగ్ మీద ఇంకా చేయలేదు. అంటే ఎలాంటి రోగాలు ఉన్న వారికి మీరు ప్రయోగాలు చేశారు? ఏ రోగాలతో బాధపడే వారికి ఈ స్కాఫోల్డ్స్ ఉపయోగపడతాయి? మధుమేహంలో జనరల్ గా పుండ్లు తక్కువగా హీల్ అవుతాయి. సో మేము మధుమేహం మీద రీసెర్చ్ చేశామండి. మామూలు స్కాఫోల్డ్స్ కు మీరు తయారు చేసిన స్కాఫోల్డ్స్ కు మధ్య వ్యత్యాసం ఎలా ఉంటుంది? అదే డయాబెటిక్ పేషెంట్స్ మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది అంటారు? మేము నార్మల్ ఊన్స్, డయాబెటిక్ ఊన్స్ రెండు తీసుకున్నామండి. సో మాకు డయాబెటిక్ ఊన్స్ మీద కూడా మేము అనుకున్నట్టుగానే రిజల్ట్స్ వచ్చాయి. సో మేమేం కంక్లూజన్కి వచ్చామంటే ఈ కాంపోనెంట్స్ని మేము డయాబెటిక్ పేషెంట్స్ కూడా యూజ్ చేయొచ్చు ఇన్ ఫ్యూచర్ వెన్ వి గో విత్ ద క్లినికల్ ట్రయల్స్. అంటే ఇప్పుడు ఈ స్కాఫోల్డ్స్ సంబంధించి మీరు ఫార్ములా మొత్తం పూర్తిగా తయారు చేశారా? ఇప్పుడు వరకు మార్కెట్లో అందుబాటులో ఉన్న స్కాఫోల్డ్స్ ఫార్ములా కానీ మీ ఫార్ములాకు వేరే డిఫరెంట్ ఉందంటారా? ఎట్లా? ఇప్పుడు మేము చేసిన ఫార్ములా ఇప్పటి వరకు మార్కెట్లో లేదు, అందుకే మేము పేటెంట్ కూడా ఫైల్ చేసాం. అంటే మీరు ఎలాంటి స్కాఫోల్డ్స్ సంబంధించి చేశారమ్మా? నేను కూడా స్కాఫోల్డ్ సార్. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఔషధ గుణాలు, అంటే మనకి ఇప్పుడు ఆయుర్వేదం నుంచి చాలా వస్తాయి ఔషధ లక్షణాలు, వాటిని కాంపౌండ్స్లో కలిపి స్కాఫోల్డ్స్ కింద ప్రింట్ చేసాం. అంటే అవి కూడా గాయాలకి మానించడానికి ఉపయోగపడేలాగా చేసాము. అంటే ఎలాంటి మీరు ఔషధ మొక్కలు వినియోగించారు? ఔషధ మొక్కల ప్రయోగం ఎలా జరిగిందంటారు? అంటే ఇప్పుడు గాల్తేరియా ప్రొకంబస్ అని గండ ఒకటి ఉంటుంది, దాని నుంచి లీవ్స్ నుంచి ఆకుల నుంచి ఆయిల్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని మనం వాడే స్కాఫోల్డ్ మెటీరియల్స్ లోడ్ చేసి 3D ప్రింటింగ్ టెక్నాలజీ, అంటే మన పూర్వ ఔషధ మొక్కలతో పూర్వం ఉన్న విద్యని మన మోడర్న్ సైన్స్ టెక్నాలజీతో మన మనుషులకి కస్టమైజ్, అంటే వాళ్ళకి తగ్గినట్టుగా వాళ్ళకి కావలసిన విధంగా దాని వెడల్పు లేదా పరిమాణాలు వాటి బట్టి వాటిని లోడ్ చేసి మేము ఇక్కడ ఎలకల మీద ప్రయోగించడం జరిగింది. వాటికి గాయాలు చేసి ఇవి పెట్టి మానినవి అవన్నీ మేము రిపోర్ట్ చేసి స్టడీ చేయడం జరిగింది. సో అయితే మీరు పేటెంట్ వచ్చిందా మీకు? ఎట్లా అంటారు? మేము పేటెంట్ ఫైల్ చేసాం సార్. సో అంటే మీరు ఈ స్కిన్కి సంబంధించి, అంటే చర్మ వ్యాధులకు సంబంధించి మీరు రూపొందించిన ఈ క్రీమ్ ద్వారా ఎలాంటి ప్రయోజనం అంటారు? నేను తయారు చేసింది ఇప్పుడు హెర్బల్ క్రీమ్ అండి. అంటే ఇప్పుడు ఇది న్యాచురల్గా ఒక మొక్క నుంచి ఎక్స్ట్రాక్ట్ తీసుకుని ఆ ఎక్స్ట్రాక్ట్ని మేము క్రీమ్ కింద చేసాము. నేను ఇప్పుడు టెస్ట్ చేసిన చర్మ వ్యాధిలో బయట మార్కెట్లో దొరికే
ప్రొడక్ట్స్ వాడుతుంటే అది మళ్ళీ మళ్ళీ రావడం జరుగుతుంది. ఇంకా దానివల్ల మనకి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అన్నవి ఉన్నాయి. అంటే ఎక్కడైతే మనం అది అప్లై చేస్తామో ఆ అప్లై చేసిన చోట అది అప్లై చేసిన తర్వాత ఇరిటేషన్ రావడం అని, లేదా నొప్పి కలగడం అని, ఇలాంటివన్నీ తగ్గించడం కోసం నేను న్యాచురల్ ప్రోడక్ట్కి వెళ్ళి దాన్ని క్రీమ్ కింద చేయడం అనేది జరిగింది. ఓకే, అంటే ఈ వయబులేనమ్మా ప్రాజెక్ట్ ఎట్లా ఉంటుంది అంటారు? ఈ మీరు తయారు చేసిన క్రీము మామూలు ఇప్పుడు సింథటిక్ మన అల్లోపతిలో ఉన్న క్రీమ్స్కు దీనికి మధ్య తేడా ఏంటి? విలువ దానికి దీనికి ఏమైనా తేడా ఉందంటారు? ఎట్లా తేడా అయితే ఉందండి. అది ఇప్పుడు నేను చెప్పినట్టే దానివల్ల మనకి చాలా రకాల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. లాంగ్ టర్మ్లో మనకి అది ఎఫెక్ట్స్ అన్నది చూపిస్తుంది. ఒకసారి వాడడం ఆపేసాము అంటే అది మళ్ళీ మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అది ఇలాంటిదైతే నేను తయారు చేసిన ప్రోడక్ట్కి ఆ సైడ్ ఎఫెక్ట్స్ అన్నవి తక్కువ ఉంటాయి. ప్లస్ మనకి ఇది అందరికీ అందేలాగా తక్కువ కాస్ట్లో మనం చేసుకోవచ్చు. ఇది నేను తయారు చేయడానికి నాకు హైదరాబాద్లో అపరిమిత ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అన్న కంపెనీ వాళ్ళు చాలా హెల్ప్ చేశారండి. అందులో ఎస్విఎన్ రాజు గారు మెయిన్గా నాకు చాలా హెల్ప్ చేశారు. ఆయన అపరిమిత ఇన్నోవేషన్స్ డైరెక్టర్. ఇంకా అక్కడ శ్రీకాంత్ కాలకోటి గారు అని చెప్పి ఆయన అక్కడ ఒక సైంటిస్ట్. వాళ్ళిద్దరి సహాయంతో నేను ఈ క్రీమ్ అన్నది తయారు చేయడం జరిగింది. ఈ ఓవైపు స్కిన్, అదేవిధంగా చర్మ వ్యాధులకు సంబంధించి, మరోవైపు కాలిన గాయాలు కావచ్చు, లేకపోతే డయాబెటిక్ పేషెంట్లకు సంబంధించి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు తయారు చేశారు. మేడం, ఈ విద్యార్థులు తయారు చేసిన ఈ ప్రాడక్ట్స్ ద్వారా ప్రాజెక్టులు భవిష్యత్తులో మార్కెట్లోకి వస్తే ఎంత మేర ఉపయోగకరంగా ఉంటాయంటారు? నేను మా స్టూడెంట్స్ తోటి వివిధ రకాల మందులను తయారు చేస్తున్నాము. ఏవైతే ఇప్పటివరకు ఆల్రెడీ ఉన్నాయో మార్కెట్లో వాటి వల్ల ఏమి ఇబ్బందులు ఉన్నాయో చూసుకొని, సైడ్ ఎఫెక్ట్స్ ఏమున్నాయో చూసుకొని అలా రాకుండా కొత్తగా నావెల్గా మేము చేస్తున్నామనండి. ఈ విషయంలో మేము అడ్వాన్స్ టెక్నాలజీ కూడా వాడుకొని పిల్లలకు నేర్పిస్తే స్కిల్ వస్తుంది, సమాజానికి ఉపయోగపడుతుంది. మేము చేసే ప్రోడక్ట్స్ డెఫినెట్గా వయబుల్ అండి ఇన్ ద మార్కెట్. ఎందుకంటే మేము చేసిన ప్రోడక్ట్స్ మేము ప్రీ క్లినికల్ స్టడీస్ వరకు వెళ్ళాము. విత్ అదర్ పర్మిషన్స్, ఇఫ్ ఇట్ ఈస్ కొలాబరేటెడ్ విత్ అదర్ ఇండస్ట్రీస్ కానీ ఎవరితోనైనా కొలాబరేట్ అయ్యి మేము పర్మిషన్స్ తీసుకొని క్లినికల్ ట్రయల్స్లో చేయడానికి కూడా మేము ప్రయత్నిస్తున్నాము. ఈ మధ్య ఎస్వి మెడికల్ కాలేజ్ వాళ్ళతో కూడా మేము మాట్లాడాము. వాళ్ళు మనుషుల మీద దీని ఎఫెక్ట్ చూడడానికి కూడా మనము అన్ని పర్మిషన్లు తీసుకొని చేద్దామని మేము మాట్లాడి వాళ్ళు కూడా ఒప్పుకున్నారండి. అక్కడ ఉన్న ప్రొఫెసర్స్తో కూడా మాట్లాడాము. తప్పకుండా ఇవి అందుబాటులోకి వస్తాయి. కమర్షియల్గా ప్రిపేర్ చేసి కమర్షియల్గా అవైలబిలిటీ చేస్తే తప్పకుండా అందరికీ యూజ్ఫుల్, తక్కువ సైడ్ ఎఫెక్ట్స్తోని, తక్కువ ధరతో కూడాను త్వరగా హీల్ అవ్వడానికి ఇవన్నీ చాలా చక్కగా ఉపయోగపడతాయండి. అందువల్లనే మేము మా పిల్లలకి నేర్పిస్తున్నాము, చేయిస్తున్నాము. వాళ్ళ ద్వారా వాళ్ళకు ఫైనాన్షియల్గా ప్రాబ్లం లేకపోతే వాళ్ళ ఓన్ ఇండస్ట్రీ కానీ, వాళ్ళ కంపెనీ కానీ, లేకపోతే ఎవరిదన్నా ఫండ్స్ తీసుకొని వాళ్ళ ఓన్ స్టార్టప్స్ రిజిస్టర్ చేసుకొని వాళ్ళు కూడా ఈ ప్రోడక్ట్స్ని డెవలప్ చేసి కమర్షియల్గా అవైలబుల్ అయ్యేటట్టు చేయొచ్చండి. ఇది చక్కగా ఇవన్నీ వాళ్ళకి ఇన్ ఫ్యూచర్ వాళ్ళ ఎంటర్ప్రినర్షిప్ స్కిల్స్ కానీ, దే కెన్ స్టార్ట్ దేర్ ఓన్ ఎంటర్ప్రైజ్ కానీ ఇది ఉపయోగపడతాయండి ఇవన్నీ కూడాను. 3D స్కాఫోల్డ్స్ ద్వారా అటు మధుమేహ రోగులు కావచ్చు, లేకపోతే ఇటు చర్మ వ్యాధితో బాధపడుతున్న రోగులకు ఈ అల్లోపతిలో ఉన్న ఇప్పటి వరకు ఉన్న ఉత్పత్తుల ద్వారా ఇతర ఇబ్బందులు ఎదురయ్యేందుకు అవకాశం ఉందని ఈ మహిళా విశ్వవిద్యాలయంలో ఫార్మసీ విభాగంలో రూపొందిస్తున్న ఈ విద్యార్థినులు రూపొందిస్తున్న ఈ ఉత్పత్తుల ద్వారా తక్కువ ధరతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకోకుండా ఉండేందుకు అవసరమైన ఉత్పత్తులను తయారు చేస్తున్నామని వాణిజ్య విభాగంలో కూడా ఇవి మెరుగైన ఫలితాలు సాధించి తక్కువ ధరలో ఎక్కువ ఫలితాలు వచ్చే రీతిలో అవసరమైన ఉత్పత్తులు ఇక్కడ తయారవుతున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. కెమెరామెన్ భాస్కర్తో బి నారాయణప్ప, ఈటీవీ న్యూస్, తిరుపతి.